వెల్కమ్ టు జైమ్ ఆన్లైన్ క్లాసెస్. టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు క్లాస్లో మనం చెప్పుకునేటటువంటి అంశాలు ముఖ్యంగా కబడ్డీ వరల్డ్ కప్ 2025, తర్వాత ఫిఫా వరల్డ్ కప్ 2026, లోహియా సామాజిక న్యాయ పురస్కారాలు, అలాగనే ఎంఎస్ఎంఈల నూతన వర్గీకరణ, అలాగనే FATF సదస్సు, అలాగనే పిఎం వికాస్ పథకానికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఈరోజు దృష్టిలో పెట్టుకొని ఈరోజు కరెంట్ అఫైర్స్ని మనం చెప్పుకుంటున్నాం. సో ఇందులో మొదటిగా మనం కబడ్డీ వరల్డ్ కప్ 2025 ఇది మార్చ్ 17 నుండి 23 వరకు ఈ వరల్డ్ కప్ని కబడ్డీ గేమ్స్ అనేటివి జరిగాయి. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది విజేత ఎవరు అన్నట్లయితే విజేత భారత్. ఎవరిపైన భారత్ విజయం సాధించింది అన్నట్టు అడిగినట్లయితే ఇంగ్లాండ్పై భారత్ విజయాన్ని సాధించింది అనే విషయాన్ని జరగాలి. సో ఈ కబడ్డీ పోటీలు అనేటివి మార్చి 17 నుండి 23 వరకు ఈ పోటీలు జరిగాయి అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ స్పోర్ట్స్లో ఇంకొక అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫిఫా వరల్డ్ కప్ 2026కి అర్హత సాధించిన రెండవ దేశం ఏది అనేటటువంటిది విషయం వార్తల్లోకి వచ్చింది. సో ఫిఫా వరల్డ్ కప్కి మొదటగా అర్హత సాధించినటువంటి దేశం అయితే జపాన్, రెండవ దేశమేమో న్యూజిలాండ్. ఇది గుర్తుపెట్టుకోండి, రెండు అంశాలు. ఇది 2026లో జరుగుతుంది. ఖచ్చితంగా దీనిపైన ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంది. 2026లో జరుగుతాయి. ఏ దేశాలలో ఇది జరుగుతుంది, ఏ దేశాలు సంయుక్తంగా ఈ వరల్డ్ కప్ని నిర్వహిస్తున్నాయంటే ఆయన క్వశ్చన్ కూడా అడిగేదానికి అవకాశం ఉంది. అదేమో ఒకటి అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి అనే విషయాన్ని 2026లో ఏ దేశాలు సంయుక్తంగా ఫిఫా వరల్డ్ కప్ని నిర్వహిస్తున్నాయి అనేటువంటి ప్రశ్న అడగచ్చు. అలా అడిగినప్పుడైతే మీరు అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు సంయుక్తంగా ఫిఫా 2026 వరల్డ్ కప్ని నిర్వహిస్తున్నాయి అనే విషయాన్ని మీరు ఇక్కడ చెప్పాలి. సో అర్హత సాధించిన దేశాలేమో ఒకటేమో జపాన్, రెండోదేమో న్యూజిలాండ్ అనే విషయాలు కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అయితే 2030 సంవత్సరంలో ఎక్కడ జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని కానీ అడిగితే మొనాకో. ఎక్కడ జరుగుతుంది? మొనాకో, పోర్చుగల్లో 2030 సంవత్సరంలో జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. 2026లో అయితే అమెరికా, మెక్సికో, కెనడా, 2030 అయితే మొనాకో, పోర్చుగల్లో ఈ ఫిఫా వరల్డ్ కప్ని నిర్వహిస్తారని అధికారికంగా ప్రకటించడం అనేది జరిగింది. ఈ విషయాలు కూడా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. తర్వాత అంశం, వార్తల్లో ఉన్నటువంటి తర్వాత అంశం లోహియా సామాజిక న్యాయ పురస్కారం. లోహియా సామాజిక న్యాయ పురస్కారం. లోహియా సామాజిక న్యాయ పురస్కారం. సో దీనికి ఎవరికి వచ్చిందంటే వకులాభరణం
వకులాభరణం కృష్ణమోహన్ రావు. వకులాభరణం కృష్ణ మోహన్ రావు. ఈయన తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్. ఈయన తెలంగాణ రాష్ట్ర తెలంగాణ బీసీ కమిషన్ ఈయన ఎక్స్ చైర్మన్ అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో ఈయనకు మొదటగా ఇది తొలిసారిగా ప్రవేశపెట్టారు. సో లోహియా సామాజిక న్యాయ పురస్కారం ఇది వకులాభరణం కృష్ణమోహన్ రావుకు వచ్చింది. ఇది ఆయన తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్. అయితే తెలంగాణ ప్రస్తుత బీసీ కమిషన్ చైర్మన్ ఎవరు అనేటట్లయితే అడిగినట్లయితే గోపిశెట్టి నిరంజన్. ఇది కూడా మీకు కరెంట్ అఫైర్స్ లో భాగంగా అడిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు కూడా స్టేట్కి వచ్చినటువంటి విషయాలు, తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్లయితే ఈ విషయాలు కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఈ లోహియా సామాజిక న్యాయ పురస్కారం. తర్వాత 2025-26 కేంద్ర బడ్జెట్లో ఎంఎస్ఎంఈల గురించి ఒక నూతన వర్గీకరణ అనేది ఒకటి వచ్చింది. 2025 అండ్ 26 బడ్జెట్లో భాగంగా ఎంఎస్ఎంఈల నూతన వర్గీకరణ చాలా ఇంపార్టెంట్. ఇది ఈ ఎంఎస్ఎంఈల ఇండియన్ ఎకానమీలో ఈ ఎంఎస్ఎంఈల పాత్ర ఎక్కువగా ఉంది. ఇవి అత్యధికంగా ఎంప్లాయ్మెంట్ను కూడా కల్పిస్తున్నటువంటి సంస్థలు. సో వీటి యొక్క వర్గీకరణ అంటే దేని ఆధారంగా వర్గీకరణ చేస్తారంటే పెట్టుబడి ఆధారంగా వర్గీకరణ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉండాలి, టర్న్ ఓవర్ ఎంత ఉండాలి అనేటటువంటి ఆధారంగా ఈ ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వీటి యొక్క వర్గీకరణ ఏ విధంగా జరిగింది అనే విషయాన్ని మనకు బడ్జెట్లో చెప్పారు. అయితే ఈ వర్గీకరణ ఎప్పటి నుంచి వర్తిస్తుందంటే ఏప్రిల్ 1, 2025 నుంచి ఈ వర్గీకరణ వర్తిస్తుంది. సో ఎంఎస్ఎంఈల యొక్క పాత్ర ముఖ్యంగా ఇండియన్ ఎకానమీలో అభివృద్ధి సాధించడంలోను, అలాగనే ఉపాధి అవకాశాలు కల్పించడంలోను, అలాగే ఎంప్లాయ్మెంట్ కల్పించడంలోను, ఆర్థిక అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర వహిస్తున్నాయి. కాబట్టి వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వీటికి సంబంధించినటువంటి ముఖ్యంగా ప్రశ్నలు కూడా ఎక్కువగా అడిగేదానికి అవకాశం ఉంది. సో వినే ఉంటాం మనం భారీ తరహా పరిశ్రమలని, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేసి, అలాగనే మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ అని, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అని, అలాగనే టినీ ఇండస్ట్రీస్ అని అనే పేర్లు మనం వినే ఉంటాం. అంటే కుటీర పరిశ్రమలని, పెద్ద తరహా పరిశ్రమలని, మధ్య తరహా పరిశ్రమలని, చిన్న తరహా పరిశ్రమలని మనం ఇండియన్ ఎకానమీలో చదువుకుంటాం. సో వీటికి ఎగ్జాంపుల్ కూడా అడుగుతుంటారు. ఏది ఇది మధ్య తరహా పరిశ్రమకి ఎగ్జాంపుల్ ఏంటి, అలాగనే భారీ తరహా పరిశ్రమలకు ఎగ్జాంపుల్ ఏంటి, భారతదేశంలోనే అతి పురాతనమైనటువంటి పరిశ్రమ ఏది, ఇలాంటి ప్రశ్నలు కూడా మీకు ఇండియన్ ఎకానమీలో అడిగేదానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఈ వర్గీకరణలో భాగంగా ఎలాంటి అంశాలని వీళ్ళు బడ్జెట్లో ప్రవేశపెట్టారనే అంశాల పరంగా మనకు ఎగ్జామినేషన్ పాయింట్లు ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంది. కనుక మనం ఇప్పుడు మైక్రో ఎంటర్ప్రైజెస్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్ మైక్రో ఎంటర్ప్రైజెస్. దీంట్లో ఓల్డ్ ఏముంది, న్యూ ఏముంది అనేది మనం తెలుసుకోవాలి. అంటే ఏమి కొత్తగా ఏప్రిల్ 1, 2025 నుంచి ఈ న్యూ ఉంది. దీనికి ముందు వచ్చి ఓల్డ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఓల్డ్ లో అయితే మైక్రో ఎంటర్ప్రైజెస్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉండాలంటే 1 crore ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. టర్న్ ఓవర్ 5 crores టర్న్ ఓవర్ ఉండాలి. ఇది ఓల్డ్ కండిషన్. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కండిషన్లో
2.5 crores ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. 2.5 crores ఇన్వెస్ట్మెంట్, అలాగనే 10 crores టర్న్ ఓవర్ ఉండాలి. ఇది మైక్రో ఎంటర్ప్రైజెస్. తర్వాత స్మాల్ ఎంటర్ప్రైజెస్ విషయానికి వచ్చినట్లయితే వరల్డ్లో కనుక చూసుకున్నట్లయితే 10 crores ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. అలాగనే 50 crores టర్న్ ఓవర్ ఉండాలి. 50 crores టర్న్ ఓవర్ ఉండాలి. అలాగనే కొత్తగా నూతన వర్గీకరణ ప్రకారం అయితే 25 crores ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. 100 crores టర్న్ ఓవర్ ఉండాలి. 100 crores టర్న్ ఓవర్ ఉండాలి. ఇది స్మాల్ ఎంటర్ప్రైజెస్. తర్వాత మీడియం ఎంటర్ప్రైజెస్కి వచ్చినట్లయితే ఇక్కడ వరల్డ్ అయితే 50 crores ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. 50 crores ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. 250 crores టర్న్ ఓవర్ అండి. సో న్యూ కన్నా తీసుకున్నట్లయితే 125 crores ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. 500 crores టర్న్ ఓవర్ ఉండాలి. సో మనకి ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది నూతన వర్గీకరణ. ఈ అంశాలు మాత్రం మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. పాతదానికి కొత్తదానికి ఎంత డిఫరెన్స్ ఉందనేది మనం ఆలోచించినట్లయితే ఈజీగా ఈ టర్న్ ఓవర్ల పైన, ఇన్వెస్ట్మెంట్ పైన ఈ వర్గీకరణలో భాగంగా మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేదానికి అవకాశం ఉంది. అప్లికేషన్ మెథడ్లో అడిగేదానికి అవకాశం ఉంది. ఈ విషయాన్ని పరీక్షల్లో అంతటిని కలిపి ఒకే బిట్గా కూడా ఫామ్ చేసి క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి దీనికి ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి. ఈవెన్ గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 విఆర్ఓ రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్లో భాగంగా దీనిపైన ప్రశ్న అడిగేదానికి 100% అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత అంశం కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తల్లోకి వచ్చినటువంటిది FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనీ లాండరింగ్, రెండవది టెర్రర్ ఫైనాన్స్. దీన్ని నిరోధించడానికి ఏర్పాటు చేయనటువంటి సంస్థ. చాలా దేశాల్లో ఈ మనీ లాండరింగ్ కానీ టెర్రర్ ఫైనాన్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. దీనివల్ల చాలా మందికి ఎక్కువ అవరోధాలు, కష్టాలు ఏర్పడి చాలామంది ఆత్మహత్యలు పాలవుతున్నారు. అలాగనే చాలా ఇండస్ట్రీస్ కానీ అన్నీ కూడా సిక్కును బారిన పడుతూ ఉన్నాయి. వీటిని నిరోధించాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనే ఒక సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థలో భారతదేశం కూడా సభ్యత్వాన్ని కలిగి ఉంది. 2010 నుంచి భారతదేశం ఇందులో సభ్యత్వాన్ని కలిగి ఉంది. సో ఈసారి దీనికి సంబంధించిన సదస్సు ముంబైలో భారతదేశంలో ముంబైలో జరుగుతుంది. 23 మార్చి టు 27 మార్చి వరకు
ఈ సదస్సు జరుగుతుంది. సో ఈ సదస్సు ఇండియాలో జరగడం, ఇది ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందంటే ఆర్బీఐ మరియు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ సదస్సు ముంబైలో జరుగుతూ ఉంది. దీనికి అధ్యక్షురాలు, ఈ సంస్థకి అధ్యక్షురాలు ఎలీసా డి. ఇది గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఈ సదస్సు ఎక్కడ జరిగింది అనేటువంటి అంశాన్ని అడుగుతారు. ఎవరు నిర్వహించారంటే ఆర్బీఐ మరియు ఫైనాన్షియల్ ఆర్థిక మంత్రిత్వ శాఖ వారు ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది అనే విషయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ అయినటువంటి విషయం పిఎం వికాస్. ఇది కూడా వార్తల్లోకి వచ్చింది. పిఎం వికాస్ అంటే మనకి ప్రధానమంత్రి వారసత్వ అభివృద్ధి యోజన. ప్రధానమంత్రి వారసత్వ అభివృద్ధి యోజన సో అంటే ప్రధానమంత్రి వికసిత్ కా సముద్ర అనేటటువంటి ఈ పథకంలో ఎందుకు ఉద్దేశించారు అనేటటువంటి విషయాన్ని వస్తే మైనారిటీలు సంబంధించినటువంటి మినిస్ట్రీ శాఖ దీన్ని నిర్వహిస్తుంది. మైనారిటీ మినిస్ట్రీ మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని నిర్వహిస్తుంది. ఈ పథకంలో 5 పథకాలని విలీనం చేశారు. ఇదంతా కూడా మైనారిటీల్లో నైపుణ్యత శిక్షణ, ఉపాధి అవకాశాలు, విద్యా ప్రోత్సాహకాలు, అలాగనే స్టార్టప్లు మరియు ప్రోత్సాహకాలు, మహిళా నేతృత్వంలో స్టార్టప్లను ప్రోత్సహించడం, ఇలాంటి ఉద్దేశాలతో ఈ పథకాన్ని ప్రారంభించారు. సో ఇందులో ఏమేమి పథకాలు విలీనం చేశారు అనే విషయాలు కనుక తీసుకున్నట్లయితే పాత పథకాలు ఇవన్నీ కూడా సీకో అనేటటువంటి పథకాన్ని ఇందులో విలీనం చేశారు. 2 నయి, ఇందులో నయి మంజిల్, నయి రోషిని పథకం, అలాగనే ఔర్ కామో, అలాగనే ఉస్తాద్ అనేటటువంటి పథకాన్ని, అలాగనే హమర్ ధరోహర్ సో ఈ పథకాలన్నీ కూడా ఈ పథకంలో విలీనమయ్యాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఏ పథకాలు విలీనం చేశారు ఇందులో అనేటువంటి ప్రశ్న అడగచ్చు. ఎవరిని ఉద్దేశించి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారనేది మైనారిటీల యొక్క నైపుణ్యతను పెంచడం, వారిలో విద్యా అవకాశాలను మెరుగుపరచడం, అలాగనే మహిళా నేతృత్వంలో స్టార్టప్లను ప్రోత్సహించడం, వాళ్ళకి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ని ఇవ్వడం, ఇవన్నీ అంశాలతో ఉద్దేశించి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది కేంద్ర మైనారిటీ మంత్రిత్వ శాఖ వారు దీన్ని ఆధ్వర్యంలో ఈ పథకం నిర్వహించబడుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తు